రోల్ ఏది పడింది రవి గారు మీకు దట్ బ్రాట్ యూ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ నాకు ఫస్ట్ ఇచ్చింది వేదం అని చెప్పి వేదంలో అవును క్రిష్ గారు అందులో కూడా మీరు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కదా నేను ఒక హిందూ ఫేవరెటిజం ఉన్న పోలీస్ ఒక వ్యక్తి దానిలో ట్రాన్స్ఫర్మేషన్ బాగుంటుంది సో నాకు అది బాగా నచ్చింది అండ్ నేను యాక్ట్ చేసింది మనోజ్ బాజ్పేయి తోటి మనోజ్ బాజ్పేయి గారిని బ్యాలెన్స్ చేయగలను అనే ఒక నమ్మకం క్రిష్ డైరెక్టర్ దగ్గర ఉండడం అనేది ఐఎమ్ లక్కీ అంటే నేను అప్పుడు ఆయనతో యాక్ట్ చేసినప్పుడు ఆయన ఎంత గొప్ప సత్యాలు యాక్ట్ చేశారు మనం ఏదో చూసాం కానీ బట్ అంత గొప్ప నటుడు అనేది నాకు తెలీదు అంత ఫీల్ అవ్వను కూడా అవ్వలేదు మన అడ్వాంటేజ్ ఏంటి అంటే తెలుగు నాకు తెలుగు వచ్చి ఆయనకి రాదు సో ప్రాబబ్లీ ఐ కుడ్ బ్యాలెన్స్ విత్ ఆయన్ని మ్యాచ్ చేయడానికి అది హెల్ప్ అయినట్టుంది అండ్ అదొక సినిమా తర్వాత చదరంగం అని చెప్పి Z5లో ఒక వెబ్ సిరీస్ చేశాను అప్పటికి ఇంకా ఓటీటీస్ అంత పాపులర్ కాలేదు సో దిస్ వాజ్ ఇన్ 2019 అనమాట అది చేసా అందులో కూడా ఒక త్రూ అవుట్ క్యారెక్టర్ బాగుంటుంది చాలా దట్ గేవ్ మీ అ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ సో అది కాకుండా కొండపొలం అని చెప్పి ఆ సినిమా సరిగ్గా ఆడలేదు కానీ కొండపొలంలో ఆ సీన్ ఏదైతే టెలిఫోన్ కాన్వర్సేషన్ ఉండి సో నాకు క్రిష్ గారు ఆ బుక్ ఇచ్చారనమాట ఆ బుక్ ఇచ్చి చదవమన్నప్పుడు 200 పేజీలు చదివిన తర్వాత కూడా నా క్యారెక్టర్ కనపట్లేదు ఏంటి మధ్యలో కాఫీ తాగు అనే టైప్లో ఒక డైలాగు లేకపోతే నేను వెళ్తున్నాను అనే టైప్లో ఒక డైలాగు ఆ క్యారెక్టర్ పేరు అంకయ్య ఏంటి 200 పేజీలు అయింది బుక్ ఇచ్చి చదవమన్నారు అంటే క్యారెక్టర్ ఏదో ఉంటుంది అనుకున్నాను దెన్ దట్ సీన్ కేమ్ ఆ సీన్ వచ్చినప్పుడు ఓహో ఈ బాల్ నాదనమాట ఇందులో 6 కొట్టాలి అని చెప్పి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ డూయింగ్ దాట్ అలాంటివి ఒక 4 గట్టిగా పడ్డాయంటే మీకు ఒక నెక్స్ట్ రేంజ్కి వెళ్ళిపోతారు రేంజ్ అవసరం లేదండి సాటిస్ఫాక్షన్ అమ్మా ఇన్ని సంవత్సరాలు సాక్రిఫైస్ చేసినందుకు మనం యూనో మంచి పని చేసాము మంచి సినిమాలు చేసాము అనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది రేంజ్ అంతే సో మీరు పెద్దవాళ్ళు పెట్టిన పేరు రవి కరెక్ట్ తర్వాత తప్పుగా అచ్చు తప్పులో రవికాంత్ అయ్యారు అచ్చు తప్పు కాదు నేను ఇందాక మీకు చెప్పాను నాకు ఒక ఫ్రెండ్ అసిస్టెంట్ డైరెక్టర్ పరిచయం అయ్యాడు తనతోటే నేను ఉస్మాని హాస్టల్లో ఉండేవాడిని అని కదా తను సో ఇలాగ సినిమా అవుతుందనేది అదంతా అసలు మనకి స్పృహలో లేదనమాట వెళ్ళడము ఏదో అంతా అయోమయంగా ఉండింది నెక్స్ట్ డే చూస్తే పేపర్లో రాళ్లపల్లి రవికాంత్ అని చెప్పి ఒక ఫోటో పడింది అరే రవికాంత్ ఏంటి అని చెప్పి నేను అనుకున్నాను సరే వెళ్ళి ఏంటి సార్ రవికాంత్ అని పెట్టేశారు ఏంటండి అని అడిగితే అవును నీ పేరు రవికాంత్ అంట కదా శ్రీను చెప్పాడు అంటే శ్రీను వెళ్ళి అడిగా రజనీకాంత్ శ్రీకాంత్ విజయకాంత్ లాగా రవికాంత్ నువ్వు కూడా పెద్ద హీరో అయిపోతావు రవికాంత్ బాగుంది అని చెప్పి తను పెట్టేశాడు అనమాట సో ఆ రకంగా రవికాంత్ అన్న నాకేమో ఆ కాంత్ అనే సౌండ్ ఏంటో నాకు చాలా సెట్ అవ్వట్లేదు సెట్ అవ్వకపోయేటప్పటికి అండ్ అప్పటికే టర్బులెన్స్ సినిమా ఫ్లాప్ అయింది అటు మెడిసిన్కి వెళ్ళాలో తెలియదు ఇండస్ట్రీలో కంటిన్యూటీ అవ్వాలో తెలియదు ఏం చేయాలో తెలియదు ఇంట్లో ఏమంటారో తెలియదు ఆ టర్బులెన్స్లో ప్రతి ఒక్కడు ఆ గుడికి వెళ్ళి మొక్కుకో ఈతన్ని వెళ్ళి కలు అతనికి వెళ్ళి జాతకం చూపించు ఇలా న్యూమరాలజీలో ఒకసారి వెళ్ళి కన్సల్ట్ చేయి పేరు మారిస్తే ఏమైనా వచ్చి మారుతుందేమో ఇది అదేం చెప్పి వెళ్ళి కన్సల్ట్ చేశాను న్యూమరాలజీని కన్సల్ట్ చేస్తే ఆయన ఇంకోటి ఏదో చెప్పాడు అలా ఒక 2-3 పేర్లు పెట్టుకుని అలా ప్రయత్నాలు కొనసాగించి ఒకటి నిశాంత్ అని చెప్పి ఒకటి ధీరజ్ అని చెప్పి ఏదేదో చెప్తా ఉన్నారు అలాగ కొంత ట్రావెల్ జరిగింది ఫైనల్గా నాకు ఇవన్నీ కాదండి రవి ఉంది కదా కాంతి తీసేసి ప్రకాష్ ఏదో బాగుంటుంది రవి ప్రకాష్ అని చెప్పి నేనే పెట్టేసుకుని నేనే కంటిన్యూ అయిపోయాను అది ఘర్షణతోటి రవి ప్రకాష్ కింద అయ్యారు ఆ తర్వాత మీరు అలాగే రికగ్నిషన్ వచ్చేసింది మీకు రైట్ కరెక్ట్ మహేష్ బాబు గారితో మీ ఇంటరాక్షన్ అండి డ్యూరింగ్ అతడు కదా అతడుకి ఆ టైంకే ఆయన హీజ్ ఎ బార్న్ స్టార్ హీజ్ ఎ బార్న్ సూపర్ స్టార్ యాక్చువల్లీ సో ఆ డిస్టెన్స్ అయితే ఉండేది ఓ ఆయన మహేష్ బాబు సూపర్ స్టార్ అనేది ఇది ఉండేది బట్ కలిసి మాట్లాడుతూ ఉండేవారు అడిగేవారు ఓకే ఇది అదే అతడు అప్పుడు నాకు పెద్ద ఇంటరాక్షన్ లేకుండే దాని తర్వాత చాలా సినిమాలు ఆయనతోటే చేశాను కదా ఆ రకంగా ర్యాపో పెరిగిందనమాట ఇప్పుడు హూ ఆర్ యువర్ ఫ్రెండ్స్ రవి గారు హీరోస్ వైజ్ ఐఎమ్ నాట్ వెరీ ఐఎమ్ క్లోజ్ టు ఆల్ బట్ నాట్ వెరీ క్లోజ్ టు బడీస్ అరే నాకు ఈ బాధగా ఉంది లేకపోతే ఇంకోటి ఏదో షేర్ చేసుకునే అంత హీరోస్ ఎవరు లేరు డైరెక్టర్స్లో నుంచి అయితే క్రిష్ ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ అండ్ దెన్ ఇంకా పెద్ద డైరెక్టర్స్ అందరితో కూడా డైరెక్టర్స్ తోటి బాగానే క్లోజ్గా ఉంటాను మీరు ఎప్పుడైనా డైరెక్ట్ ప్రొడ్యూస్ చేసే ఆలోచన ఉందా నేను ఒకటి యాక్చువల్లీ షార్ట్ ఫిల్మ్ ఒకటి చేశానండి 2-1-0 అని చెప్పి యూట్యూబ్లో ఉంటుంది ఇఫ్ యూల్ ఐఎమ్ షూర్ యూ వుడ్ లైక్ ఇట్ డూ వాచ్ ఇట్ 2-1-0 అని
కొడుకే కాదు కూతురు కూడా తన తండ్రి ఆశయాన్ని కళని నెరవేర్చగలదు అనే ఒక చిన్న థీమ్ తోటి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఫుల్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది అనమాట. దేర్ ఇస్ నో వే ఇట్స్ ప్రీచీ. ఎక్కడ ఒక మనం ఏదో నేర్పిద్దాం జనానికి చెబుదాం అనే కాకుండా ఫుల్ ఎంటర్టైనింగ్గా చేయాలి అనేది ఒక ఉద్దేశంతో చేశాను. డూ వాచ్ ఇట్ ఇఫ్ యూ క్యాన్. సో ఇంకా అది కాకుండా కూడా లాస్ట్ 2 years నుంచి మీరు ఇందాక అడిగారు కదా ఇంకేంటి ఇఫ్ యు ఆర్ నాట్ షూటింగ్ వాట్ డూ యూ డూ అని. సో లాస్ట్ 2 years నుంచి చాలా టైం స్క్రీన్ ప్లే మీద, ఐ మీన్ వాట్ ఈజ్ స్టోరీ అనే దాని మీద టైం ఇన్వెస్ట్ చేసి ఐమ్ బీన్ రీడింగ్, డూయింగ్ అ లాట్ ఆఫ్ హోంవర్క్ ఆన్ దాట్. ఓ వావ్. సో అయితే వుడ్ యూ సే, ఐ మీన్ లుకింగ్ ఎట్ యూ ఇట్ ఫీల్స్ లైక్ అనిపిస్తుంది అనమాట, మనం ఇష్టం వచ్చినట్టు మనం జీవితాన్ని బ్రతకగలగాలి, ప్రెషర్ లేకుండా ఇదే చెయ్యి అది చెయ్యొద్దని. దట్స్ ఫ్రీడమ్. యూ ఫీల్ దట్స్ ఇంపార్టెంట్? దట్స్ ఇంపార్టెంట్ అంటే దట్ ఈస్ యాక్చువల్లీ ప్రైమరీలీ ఇంపార్టెంట్. ఎవరికైనా ఏ మనిషికైనా సరే నీకు ఒక బర్డెన్ లేకుండా నీకు ఇష్టమైనది ఉదయాన్నే ఒక 7 గంటలకు లేచి కాఫీ పెట్టుకొని ఒక పుస్తకం చదువుకుంటూ ఒక 1-2 hours చదువుకొని దాన్ని అండర్స్టాండ్ చేసుకుని దాన్ని ఎంజాయ్ చేస్తూ మనం ఏదైతే చేయగలుగుదాం అనుకుంటున్నామో చేయగలడం చాలా అదృష్టం. బట్ నేను ఏదో ఇంటర్వ్యూలో షారుఖ్ ఖాన్ చెప్పినట్టు ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారనమాట, ఇఫ్ యూ వాంట్ టు బీ సక్సెస్ఫుల్ యూ విల్ హ్యావ్ టు స్ట్రగుల్. అండ్ యూ హావ్ టు బీ సెల్ఫిష్ అని కూడా చెప్పాడు ఆయన. యూ హ్యావ్ టు బీ సెల్ఫిష్ అని కూడా చెప్పారు. సో యూనో ఆయనకి అలాగా నిజంగానే సక్సెస్ఫుల్ అవ్వాలి అనుకుంటే యూ విల్ నాట్ హ్యావ్ దిస్. స్ట్రగుల్ అంటే ఏమిటి, ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు పొద్దున్నే మీరు వేస్తారు, మీకు ఇంకా సక్సెస్ఫుల్ ఏం చేస్తారు చెప్పండి? ఏముందంటే ఇప్పుడు ఓకే నెక్స్ట్ ఏదో ప్రాజెక్ట్ చేయాలి, ఆ ప్రాజెక్ట్ని లైనప్ చేయాలి, ఆ ప్రాజెక్ట్ని లైనప్ చేయాలంటే ఎవరెవరు మనకు కావాలి, టీంని తయారు చేసుకోవాలి, ఆ టీంలో మనకి ఎంతమంది ఉపయోగపడతారు, ఆ టీంలో ఎవరు నీకు అగేన్స్ట్గా పనిచేస్తున్నారు, వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి, ఆ ప్రాజెక్ట్ కోసం డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తావు, తీసుకొచ్చిన తర్వాత ప్రాజెక్ట్ ఎలా కంప్లీట్ చేస్తావు, ఇవన్నీ వర్కౌట్ చేసుకుని నిజంగానే స్ట్రగుల్ అవ్వచ్చు. కాకపోతే మనకి ఎక్కడో అంటే ఇప్పుడు సో నాకు చాలామంది అడుగుతారు యూజువల్లీ, ఏరా నువ్వు చూడడానికి బాగానే ఉంటావు, యాక్టింగ్ కూడా పర్వాలేదు బాగానే చేస్తావు కదా, ఏదైనా నీకు నువ్వేసి డబ్బులు పెట్టుకుని లేకపోతే ఎవరైనా ఇన్వెస్టర్స్ని పట్టుకుని సినిమా ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు కదా అని. యూ నీడ్ టు హ్యావ్ దట్ ఆ ధైర్యం. ఏమో మొన్నే నమ్మి ఎవరో ఒకళ్ళు డబ్బు పెట్టారంటే రేపు అదేమన్నా వర్కౌట్ అవ్వకపోతే సినిమా ఈజ్ సో వాలటైల్. అవును. సో ఆ ధైర్యం ఉండాలి, ఆ నమ్మకం ఉండాలి. అదే సో అంటే అది ఏంటి అంటే ఒక ఇనిషియల్గా నీకు కొంత బేస్ ఫామ్ అయినప్పుడు సరే ఆ బెట్ చేద్దాము, ఆ గ్యాంబుల్ చేద్దాము అని తీయచ్చు. ఆ బేస్ ఫామ్ అవడానికి ప్రాబబ్లీ టుక్ ఎ లాట్ ఆఫ్ టైం. ఇప్పుడు ఐఎమ్ నౌ ఓకే కథ అంటే ఏంటి, ఏ కథ వర్కౌట్ అవుతుంది, ఏ కథ ఎంతలో తీస్తే ఎంతవరకు బయటపడవచ్చు, ఇవన్నీ ఇప్పుడు అర్థమవుతాయి. ఒక అంచనాకు వచ్చారు ఇప్పుడు, యూఆర్ ఏబుల్ టు స్టీర్ యువర్ రిలేషన్స్ ఉన్నాయి ఇప్పుడు. సో ఇప్పుడు మరి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి రవిప్రకాష్ గారు మీవి? యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు కోబలి అని చెప్పి ఒక వెబ్ సిరీస్ చేశానండి. అది డిజ్నీ హాట్స్టార్లో నెక్స్ట్ వీక్ స్ట్రీమింగ్ స్టార్ట్ అవుతుంది. సో అది డెఫినెట్గా బాగానే ఒక యాక్షన్ రివెంజ్ డ్రామా అనమాట. ఎక్కడ మీ గెటప్ మారలేదు కదా? అంటే అందులో కొంచెం రఫ్గా ఏదో చేశాను అంటే యాక్చువల్లీ యూనో హౌ దట్ కాస్మాస్ మనం అంటూ ఉంటారు చూసారు, పైనుంచి ఏదో శక్తి నడిపిస్తూ ఉంటుంది మిమ్మల్ని. నేను 2004 ఘర్షణ చేస్తున్న టైంలో అప్పటికే కొన్ని సినిమాలు చేసుండి విపరీతంగా జిమ్నాస్టిక్స్ చేసేవాడిని. అంటే నాకు అంత మనం చిన్నప్పటి నుంచి ట్రైన్ అయింది కాదు, ట్రైన్ అవ్వనప్పటికీ నా టైం ఎక్కువ, నా ఎఫర్ట్ ఎక్కువ జిమ్నాస్టిక్స్ నేర్చుకోవడం మీద పెట్టాను అనమాట. అది ఎంత ఇదిగా ఉండేది అంటే నేను ఇక్కడ మధురానగర్లో ఉండి మా జిమ్నాస్టిక్స్ అంతా మాసప్ ట్యాంక్లో, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి అంటే కార్ వేసుకొని రోజు వెళ్తుంటే పెట్రోల్ బోల్డ్ అంత ఖర్చు అయిపోతుంది. ఇలా ఖర్చు అయిపోతున్నప్పుడు ఇంత డబ్బులు మరి పెట్రోల్కి అయిపోతే ఎలాగా అని చెప్పి బస్ మీద వెళ్ళేవాడిని. బస్ ఎక్కితేనేమో జనం గుర్తుపడుతూ ఉండేవారు. జనం గుర్తుపట్టి అదేంటి సార్ మీరు ఆ సినిమాలో ఉన్నారు కదా, భయ్యా నువ్వు ఆ సినిమాలో ఉన్నావు కదా అని చెప్పి గుర్తుపడుతూ ఉండేవారు. ఏం చేస్తాం, నేర్చుకోవాలి. అలాగా చాలా ఆల్మోస్ట్ ఒక 5 years దాని మీద టైం ఇన్వెస్ట్ చేశాను. అంటే అప్పుడు ఆ ఘర్షణలో ఇఫ్ యూ హ్యావ్ వాచ్ కాకా కాకా అని చెప్పి ఏదైతే దాని తమిళ్ వర్షన్ మెయిన్ ఇది ఉందో ఆ సినిమాలో సూర్య గారు బ్యాక్ ఫ్లిప్ చేస్తారనమాట. సో మనం కూడా అవకాశం వస్తే మనం కూడా చేయాలని విపరీతంగా నేర్చుకునేవారు. సో అంత చేసిన తర్వాత నాకు కొన్ని సంవత్సరాల తర్వాత అనిపించేది విపరీతం ఇంజురీస్ అయ్యేవి. ఇంజురీస్ అయిపోయి కాలు ఇంత లావుని వాచిపోతూ ఉండేది. మీకా? సో అంటే ఆ జిమ్నాస్టిక్స్ చేస్తున్నప్పుడు ఏంటంటే బాడీ దానికి ఎకస్టమ్ అవడానికి వామిటింగ్స్ అవుతూ ఉంటాయి.
ఎందుకంటే తిరుగుతూ ఉన్నాం కదా, వామిటింగ్స్ అవుతూ ఉండేవి. ఓ అంత తిరుగుతారా మీరు? అప్పట్లో ఏమో, ఇప్పుడంటే ఇంకా ఇట్స్ టఫ్. సో ఒక తర్వాత అనిపించింది, అరే ఇదే టైం కానీ నువ్వు ఓ కామెడీ చేయడం నేర్చుకున్నట్టయితే ఎనీథింగ్ హ్యాస్ టు బి లర్న్డ్. సో ఆ కామెడీ చేయడమో లేకపోతే ఇంకోటి అయితే శుభ్రంగా ఇంకా దీనికంటే బిజీ అయ్యేవాడు కదరా అనిపిస్తుంది. బట్ నేను ఈ వెబ్ సిరీస్ ఏదైతే కోబలి అని చేశానో నాకు అది తెలీదు. వాళ్ళు ఏదో అనుకోకుండా వాళ్ళు వచ్చారు, అప్రోచ్ అయ్యారు, ఇది చేస్తే అందులో అన్ని ఫైట్లే. అప్పుడు నేర్చుకుంది ఇప్పుడు ఉపయోగపడిందండి అది. కాబట్టి ఎవ్రీథింగ్ హ్యాస్ అ డివైన్ డిజైన్ ప్రాబబ్లీ.